వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుండే సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. హ్యాపీ సంక్రాంతి గురుగారు. హ్యాపీ సంక్రాంతి మీకు మరియు మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా. ఎస్ గురుగారు, సంక్రాంతి అనగానే మీకేం గుర్తుకొస్తుందండి? మీరు ఏం చేసేవారు అప్పుడు చిన్నప్పుడు? నేనైతే మీరు నమ్మరు, 6 నెలల ముందు నుంచి గాలిపటాలు ఎగురుస్తూ ఉండేవాడిని. అంటే అంత ఇష్టం గాలిపటం ఎగరేయడం అంటే. జనవరిలో సంక్రాంతి వస్తే నేను జూన్ నుంచి మొదలు పెట్టేవాడిని గాలిపటం ఎగరేయడం ఇంకా అదే పని నాకు. ఇప్పుడు మీ పిల్లలు అసలు ఇప్పుడు తెలుసా? తక్కువ, ఎప్పుడో ఒకటి ఎగరేస్తారు, 1-2 ఎగరేస్తారు. మేము ఎగరేసే టైంలో మీకు సిటీలో మొత్తం గాలిపటాలు ఉండేవమ్మా. అవును గురుగారు, కంప్లీట్ గా స్కై కనిపించేది కాదు, స్కై కనబడేది కాదు అసలు, మొత్తం గాలిపటాలే ఉండేది. అంత ఇది ఉండేది. ఇప్పుడు ఎక్కడో అక్కడక్కడ అలా కనిపిస్తాయి. సో గాలిపటాల లాగా ఇంకా మేము అసలు సంక్రాంతి సారాన్ని మిస్ అయిపోతున్నాం చాలా సందర్భాల్లో కూడా. ఏంటవి ఒకసారి గుర్తు చేసుకుందాం. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సంక్రాంతిని పెద్దల పండగ అంటారు. ఎందుకంటారు అంటే పితృదేవతలకి సంక్రాంతి నాడు బట్టలు పెట్టాలి. మనకి దేవతలు ఎంత రక్షిస్తారో, మనం ఒక ఉపాసన చేసాం, దేవతకు ఒక నివేదన చేసాం ఫలాపేక్ష రహితంగా. ఎలా అయితే దేవత ఖచ్చితంగా రక్షిస్తుందో పితృదేవతలు ఇంకా బాగా రక్షిస్తారమ్మా. 100% రక్షిస్తారు. మీరు కేవలం ఇదేదో సంక్రాంతి రోజు బట్టలు పెట్టినందుకనే కాదు, ఏ ఇంట్లో అయినా ఇప్పుడు చూడండి, కొంతమంది ఏదో గాలి సోకినట్టుగా ప్రవర్తిస్తుంటారు చూసారా. అప్పుడు కనుక మనస్ఫూర్తిగా వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉంటారో, తాతో నానమ్మో అమ్మమ్మ ఉంటారు చూసారా, వాళ్ళని ఒక్కసారి కనుక తలుచుకొని ఏంటి మీరు ఉన్నారు కానీ ఏమిటి పరిస్థితి ఇట్లా అవుతుంది ఇంట్లో అంటే క్లియర్ అయిపోతాయి. కరువు వచ్చింది అనుకోండి బాగా, అంటే ఒక్కోసారి ఇళ్లలో బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి చూసారా, ఒక్కసారి వాళ్ళని తలుచుకొని ఓ దీపం వెలిగించి ఒకసారి నైరుతి వైపు నిలబడి దండం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రాబ్లం క్లియర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం సంవత్సరం చేసేటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా పాటించాలి. వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి పెట్టేటువంటి ఆబ్దికాలు ఏవైతే ఉన్నాయో 1 yearకి మొత్తం ఫుడ్ వాళ్ళకి 1 day, 1 year ఈజ్ ఈక్వల్ టు 1 day. ఓకే, అది అయితే ముఖ్యంగా పెద్దలకి చేసేటువంటి పండగ ఇది. రెండవది మరి దేవతా సంబంధించి చేయకూడదు అంటే చెయ్యాలి. ఇందులో పర్టికులర్గా స్వయం పాకం ఇవ్వడము అండ్ బట్టలు పెట్టడము చేస్తారు. స్వయం పాకంలో ఏమేమి ఉండాలి? స్వయం పాకంలో ప్రత్యేకంగా బియ్యం అమ్మ, బియ్యము, 2 రకాల పప్పులు, 2 లేక 3 రకాల కూరగాయలు, చింతపండు, మిరపకాయలు, ఉప్పు, ఇవి ప్రధానంగా పెడతారు. ఇంకా దీని తర్వాత మీ ఇష్టం, ఇంకేదైనా ఎక్స్ట్రా పెట్టుకుంటారంటే అప్పడాలు పెడతారు కొంతమంది, ఇంకా రకరకాలు ఉంటాయి, ఇంకా చాలా నెయ్యి ఇది కూడా పెడతారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ స్వయం పాకం ఇచ్చే దాంట్లో కూడా, పెద్దలకి ఇచ్చే దాంట్లో ఈ సంక్రాంతి సమయంలో పొద్దున్నప్పుడు, సంక్రాంతికి ఏం చేస్తాం కామన్గా పొద్దున్నప్పుడు దేవత ఆరాధన చేసేసుకొని మధ్యాహ్నం ఇస్తారు. ఇవి 11 తర్వాత ఇస్తారు ఈ స్వయం పాక దానాలు. ఇందులో కూడా మీకు ఒక ఫలితం రావాలంటే ఒక దానం ఇవ్వమని చెప్పారు. ఒక్కొక్క ఫలితానికి ఒక్కొక్క దానం చెప్పారు పెద్దలకి ఇచ్చే దాంట్లో. ఇప్పుడు స్వయం పాకం బియ్యం ఇస్తున్నాము, ఈ బియ్యంతో పాటు మీకు గనక సంతానం లేదు ఎవరికైనా, ఉదాహరణకి 5 ఏళ్ళైంది 10 ఏళ్ళైంది సంతానం లేదు, అలాంటి వారు శనగలు గోధుమలు కలిపి ఇవ్వాలంట పితృదేవతలకి. మనకి జాతక చక్రంలో ఏదైనా దోషమున్నా, సంతానం కలగని దోషమున్నా వాళ్ళు అనుగ్రహిస్తే కలుగుతారు. కొంతమందికి చూడండి ఇంట్లో ఎప్పుడూ ఏదో మానసిక సమస్యలు ఉన్నాయనుకోండి, బియ్యం అధికంగా ఇవ్వాలంట పితృదేవతలకి. అట్లా అంటే ఇవ్వడం అంటే ఎలా ఇవ్వాలి? పురోహితులకి ఇవ్వడం అంతే. పురోహితులకి మీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లు, అది ఎలా ఉంటుందంటే 3 steps, నాన్న, తాత, ముత్తాత, అట్లా అమ్మ, అత్తగారు, వాళ్ళ అత్తగారు, అట్లా ఇస్తారనమాట. ఆ రకంగా ఇవ్వడం జరుగుతుంది. తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి ఫస్ట్ ఇవ్వాలి పిల్లల కంటే కూడా. పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఇవ్వాలి. చాలా మంది ఇవాళ రేపు ఏం చేస్తున్నామంటే ఇంట్లో కార్యక్రమాలు చేసుకుంటాం, వీళ్ళు కాలేజీకో స్కూల్స్కో జాబ్స్కి వెళ్ళిపోతారు, వీళ్ళకి తెలియదు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అనేది తెలియదు. అది ఖచ్చితంగా తెలియజేయాలి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి వాళ్ళు చేస్తున్న వ్యాపారాల్లో కలిసి రాకపోవడము, బంధువర్గంలో సరైన కమ్యూనికేషన్స్ దెబ్బతింటాయి చూసారా. స్వయం పాకంలో పెసలు ఇవ్వాలమ్మా వాళ్ళు, పెసలు ఇవ్వాలి. ధనం గురించి బాగా ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు బొబ్బర్లు ఇవ్వాలి పితృదేవతలకి. ఎక్కువ రోగాలు వస్తున్నాయి ఇంట్లో, ప్రతిది ఏదో ఒక రోగం ఇంట్లో వస్తుంది అన్నప్పుడు నువ్వులు ఇవ్వాలి. కొన్ని నెగటివ్ ఇవి కనిపిస్తుంటాయి ఒక్కోసారి, నేను చూస్తుంటాం కదా, ఇంట్లో ఏదో పాస్ అయినట్టు అనిపిస్తుందండి, ఏదో ఆత్మలు పాస్ అయినట్టు అనిపిస్తున్నాయి, తెలియజేస్తే ఏం లేదు కానీ ఇంట్లో భయపడుతున్నారంటారు చూసారా. అలాంటప్పుడు మీరు పితృదేవతలు కనుక మీరు తలుచుకుంటే ఇమీడియట్లీ క్లియర్ అవుతుంది. బొబ్బర్లు ఇమ్మని చెప్పింది దానికి.
ఓకే. బొబ్బర్లు కాదు, మినుములు. మినుములు. మినుములు ఇమ్మని చెప్పింది. ఉమ్. అది అట్లా అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారు. అయితే ముఖ్యంగా చెరుకు ఉంటుంది కదమ్మా, ఉమ్. చెరుకుని పాలల్లో పెట్టి అంటే చెరుకుతో తిప్పుతూ పాయసం వండుతారు సంక్రాంతి నాడు. ఓకే. చెరుకు గడతో తిప్పుతూ చెరుకు గడత తిప్పుతూ పాయసం వండి పాయసం. దాన్ని సూర్య భగవానుడికి పెడతారు నివేదన. నివేదన. ఎందుకంటే సూర్యుడికి ఎందుకు ఎక్కువ ప్రత్యేకత ఇస్తారు సంక్రాంతికి కానీ భోగికి కానీ అంటే, సూర్యుడు కర్మస్థానంలోకి ఎంటర్ అయ్యాడు. మకర సంక్రాంతి కదా, మకర రాశిలోకి ఎంటర్ అయ్యాడు. ఉమ్. అంటే పుణ్యాన్ని ఇవ్వడానికి కారకుల్లో సూర్య భగవానుడు ఒకడు. మీరు ఏదైనా పూజ చేసామో, అర్ఘ్యం వదిలామో ఖచ్చితంగా పుణ్యం వస్తుంది, పాపం తగ్గుతుంది. ఉమ్. సూర్యుడికి ఆ పోర్ట్ఫోలియో ఉంది. ఎందుకంటే పంచమాధిపతి ఆయన, ఉమ్. న్యాచురల్ ఫిఫ్త్ లార్డ్. ఆయన కర్మస్థానంలోకి ఎంటర్ అయినందుకు ఆయనను ఆరాధిస్తే మనకి ఏదైనా ఉన్న కర్మ కాస్త క్లియర్ అవుతుంది. బ్యాడ్ కర్మ ఏదవుతుందో క్లియర్ అవుతుంది, గుడ్ కర్మ పెరుగుతుంది అనేటువంటి భావంతో చేస్తారు. ఉమ్. అందులో ప్రత్యేకంగా బెల్లం వేసినటువంటి పాయసాన్ని చెరుగ్గడతో తిప్పి గనక పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. సో సంక్రాంతి అంటే జనరల్ గా మనం గాలిపటాలు ఎగరేయడమే, అది లేకపోతే పిల్లల తినడం, సందడి. ఆడడం, పాడడమే కాదు, అవును. పుణ్యాన్ని కర్మని కూడా తొలగించుకునే పండగ. అయ్యో, పుణ్యాన్ని పెంచుకునే పండుగ మీరు అన్నట్టుగా. పుణ్యాన్ని పెంచుకొని కర్మని యా. తొలగించుకునే పండగ అని మీరు చెప్పే మాటల్లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పుణ్యాన్ని చాలా. పెంచుకునే పండగమ్మ, కరెక్ట్గా మీరు క్యాచ్ చేశారు. 100% పుణ్యాన్ని పెంచుకునే పండగ, మీ కర్మలను తగ్గించుకునే పండగ. Yes. ఇంకా చిన్నపిల్లలు అంటే గాలిపటాలు ఎగరేయడం, ఇంట్లో పిండి వంటలు తయారు చేయడం. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడంటే కొంచెం ఆ కల్చర్ తగ్గింది, కానీ ఖచ్చితంగా పిండి వంటలు ఎక్కువ చేసి విరిగి పురుగు వాళ్ళకి ఇచ్చేవారు. ఉమ్. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ప్రత్యేకంగా రిలేషన్స్ బాగుంటాయి ఉమ్. ఒకటి. రెండవది ఏమవుతుందంటే దోషాలు పోతాయి ఎవరికైనా మనం ఇచ్చినట్లయితే. వాళ్ళకేం దోషమేం వండుకో తీసుకున్న వాళ్ళకి, మరి కానీ నలుగురికి పంచిపెట్టినందుకు దోషం పోతుంది. ఎస్. అలాగే గురుగారు కంపల్సరీ కొంచెం శనిదేవుని శాంతిపరచుకోవడానికి కూడా ఉమ్, దాన ధర్మాలు చేస్తే సంక్రాంతి రోజు చాలా మంచిది అంటారు కదా. అవునమ్మా. సో అవి ఎలాంటివి? కార్మికులకి ఉమ్, పంచాలి, ఫుడ్ ఐటమ్స్ అన్నా ఇవ్వాలి, కనీసం బిస్కెట్ ప్యాకెట్స్ అన్నా ఇవ్వాలని మీరే గత వీడియోలో చాలా అవునమ్మా, అవును, చెప్పున్నారు అవును కదా. తల్లి, అవును. సో అలాంటివి కొన్ని సింపుల్ రెమెడీస్. తప్పకుండా అమ్మా. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను నేను మీకు. ఉమ్. ఇప్పుడు మనం దానం 2 రకాలుగా ఉంటుంది. ధర్మము, దానం అనాలి. అంటే మీరు ఎవరికైనా మీ కింద పనిచేసే వాళ్ళకి, మీ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వారికి, వాళ్ళకి ఇచ్చేది ధర్మం కిందకు వస్తుంది. ఓకే. మీరు పురోహితుడికి ఇచ్చేది దానం కిందకు వస్తుంది. ఓకే. అంటే పురోహితుడికి ఇచ్చేది ఏదైతే ఉందో ఈ జన్మలో మీకు ఇబ్బంది పడుతున్న గ్రహ దోషం తీయడానికి ఇవ్వాలి. మీరు మామూలుగా బయట ఇప్పుడు ఒక పిల్లవాడికి పుస్తకాలు లేవు, పుస్తకాలు కొనిచ్చారు, లేకపోతే ఇంకో వ్యక్తికి ఎవరికో ఫీజు కట్టడానికి డబ్బులు లేవు ఇచ్చారు, లేకపోతే ఎవరికో ఫుడ్ ఇచ్చారు. ఇక్కడ ఏమి మంత్రం ఉండదు. మీరు ఓన్లీ వాళ్ళకి ఏవో సేవ చేయాలి. హార్ట్ఫుల్గా అనిపించింది మీకు, అరే ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతుంటాం, ఏముంది ఒక 100 రూపాయలు ఫుడ్కి ఇస్తే ఏముందిలే అని ఇస్తాను చూసారా. ఇది ఇక్కడ మీకు పనిచేయదు, నెక్స్ట్ జన్మకి పుణ్యంకి పనిచేస్తుంది. అది చేయాలి, ఇది చేయాలి. పురోహితులకి ఇచ్చేటువంటి దానము ఇవ్వాలి. ఇప్పుడు ఉండేటువంటి దోషాలు తగ్గించుకోవడానికి మనం పూర్వజన్మలో ఏదో తెలుసో తెలియకో దోషం చేస్తుంటాం, అది మనల్ని వెంటాడుతుంది. ఇదేమో పురోహితుడికి ఇచ్చేదేమో ఈ దోషం తగ్గడానికి. ఎందుకంటే ఆ పురోహితుడికి వెళ్తుంది మన దోషం, మన కర్మ షిఫ్ట్ అవుతుంది. అతను గాయత్రి చేసుకుంటాడు మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి. గాయత్రి కనీసం 2 సార్లు అయినా గాయత్రి చేయకుండా తీసుకుంటే ఆయనకి ప్రాబ్లం అది. కాకపోతే నేను చేసుకోను, నేను ఇవ్వను, నేను తీసుకోను అనకూడదట. పురోహితుడు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తుంది శాస్త్రం. ఇది ఎలా ఉంటుందంటే, నేను బార్డర్ దగ్గర ఉంటాను కానీ అంటే నేను గన్ కాల్చను అంటే సోల్జర్ యొక్క ధర్మం కదమ్మా అది. సోల్జర్ ధర్మం ఎట్లాగో ఈ పురోహితుడి ధర్మం కూడా అంతే గొప్పది. ఇతను పురానికి హితం చేసేవాడు కదా, పురంలో ఉండే వాళ్ళందరికీ హితం చేసేవాడిని పురోహితుడు అంటారు. సో ఆ రకంగా అనమాట. సో మీరు అన్నట్టుగా ఎవరికైనా ఏదైనా లేదు, కింద వాళ్ళకి ఏదో ఒక డ్రెస్ కొనివ్వడము, ఇట్లాంటివన్నీ ఇవ్వడం కూడా మనకి పరోపకారం పుణ్యం అని చెప్పింది మనకి వేదం. ఏమిటంటే సింపుల్ ఏం లేదు, వేదం మొత్తం సారం పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకోటి ఇబ్బంది పెట్టావంటే పాపం వస్తుంది, ఇంకోటికి నువ్వు హ్యాపీ చేసావంటే పుణ్యం వస్తుంది. సింపుల్ వస్తుంది. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.